గడిచిన ఎన్నికల్లో వాళ్ళిద్దరూ రాజకీయ ప్రత్యర్థులు ఒకరిపై ఒకరు హోరాహోరీగా తలపడ్డారు. క్షేత్రస్థాయిలో సై అంటే సై అని కాలు దూవుకున్నారు. ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకున్నారు. రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇద్దరూ ఒకే పార్టీలో చేరిపోయారు. ప్రతిపక్ష పార్టీలో గెలిచి అధికార పార్టీ పంచాన చేరి సీటు ఆశించిన వారు ఒకరైతే, ఉన్న పార్టీలో సీటు రాక అసంతృప్తితో అధికార పార్టీలో చేరి సీటు సంపాదించుకున్న వారు మరొకరు. ఇద్దరి రాజకీయ వ్యూహాలతో రాజోలు రాజకీయ రసవత్తరంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సంచలనాలకు మారుపేరుగా నిలుస్తోంది రాజోలు నియోజకవర్గం. అయితే ఈసారి అధికార పార్టీలో నేతల మధ్య సీటు పంచాయితీ రాజకీయ రచ్చకు దారితీసింది. గత ఎన్నికలో జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించిన రాపాక వరప్రసాద్ గెలిచిన నాటి నుంచి అధికార పార్టీకి అనుబంధంగా పనిచేస్తూ వస్తున్నారు. ఆ విషయంలో గత 4.5 సంవత్సరాలుగా ఏదో ఒక రాజకీయ దుమారం రేగుతూనే వస్తోంది. ఈసారి రాజోలు బరిలో రాపాకే ఉంటారని గత కొన్ని రోజుల వరకు క్యాడర్ గట్టిగానే చర్చించుకున్నారు. రాపాక తనదైన శైలిలో కార్యకర్తలను కలుపుకొని పోతూ ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికార పార్టీ జెండా ఎగరేసేందుకు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసి ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకున్నారు. నియోజకవర్గం అంతా దాదాపుగా వైసీపీ అభ్యర్థి రాపాకేనని ప్రజలు మాట్లాడుకున్నారు. అధికార ప్రకటన రానప్పటికీ ఖచ్చితంగా తనకే సీటు వస్తుందన్న ధీమాతో అనుచర గణాన్ని సిద్ధం చేశారు. రాష్ట్రంలో తాజాగా టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య కుదిరిన పొత్తుతో రాజోలులో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పొత్తులో భాగంగా జనసేన పోటీ చేయబోతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దీంతో గత కొన్ని సంవత్సరాలుగా టీడీపీలో ఉంటూ రాజోలు టికెట్పై ఆశలు పెట్టుకున్న మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఆశలు అడియాసలయ్యాయి. గొల్లపల్లి తన అనుచరుల దగ్గర తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. గొల్లపల్లి అసంతృప్తిని టీడీపీ అధిష్టానం అంతగా పట్టించుకోకపోవడంతో గొల్లపల్లి తన క్యాడర్ ని కాపాడుకోవడం కోసం సైకిల్ దిగి వైసీపీ చెంతకు చేరారు. సీఎం జగన్ సమక్షంలో కండువా కప్పుకున్న గొల్లపల్లి సూర్యారావుకి ఒక బలమైన హామీ ఇచ్చారు. ఇటీవలి కాలంలో అధికార వైసీపీ రాజోలు నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా గొల్లపల్లి సూర్యారావు పేరు ఖరారు చేయడంతో అసలు రాజకీయ రచ్చ మొదలైంది. ఎమ్మెల్యేగా ఉన్న రాపాకను అమలాపురం ఎంపీగా పంపడంతో పార్టీ అధినేత మాట కాదనలేక అయిష్టంగానే ఆ విషయాన్ని రాపాక ఒప్పుకున్నారు. ఇదిలా ఉంటే రాజోలు అభ్యర్థిగా గొల్లపల్లి పేరు ప్రకటించడంతో వైసీపీ క్యాడర్లో అసంతృప్తి మొదలైంది. మొన్నటి వరకు ఉప్పు నిప్పులా కలబడిన వైసీపీ, టీడీపీ క్యాడర్ ఒక్కసారిగా కలిసి పనిచేయాలంటే జీర్ణం చేసుకోలేకపోతున్నారు. తమ నిరసన తెలియజేసేందుకు గొల్లపల్లి గో బ్యాక్ అంటూ నినాదాలు చేసిన సందర్భాలు లేకపోలేదు. రాజోలులో వైసీపీ క్యాడర్ మొత్తం గొల్లపల్లికి వ్యతిరేకంగా ఐక్యతా రాగాన్ని ఆలపిస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి టీడీపీ నుంచి రావడంతో భవిష్యత్తులో తమను పట్టించుకోరనే ఉద్దేశంతో వైసీపీ క్యాడర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ రచ్చకు దారితీశాయి. రాజోలులో వైసీపీ అభ్యర్థి 2 సార్లు ఓడిపోయారు. దీంతో క్యాడర్ అంతా అసంతృప్తితో ఉంది. ఇది ఇలాగే కొనసాగితే మరోసారి కూడా ఓడిపోయే అవకాశం ఉంది. రాజోలు వైసీపీ అభ్యర్థి విషయంలో అధిష్టానం మరోసారి పునరాలోచన చేయాలంటూ హాట్ కామెంట్స్ చేశారు. నాకు ఎంపీ అయినా ఎమ్మెల్యే సీట్ అయినా ఒకటే, అధిష్టానం ఏది ఆదేశిస్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. గొల్లపల్లిపై ఉన్న అసంతృప్తి పార్టీపై పడే అవకాశం ఉందని తన ఆవేదన వ్యక్తం చేశారు. రాపాకకు సీటు ఇవ్వకపోతే మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతామని నియోజకవర్గానికి చెందిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలతో పాటు స్థానిక నేతలు హెచ్చరిస్తున్నారు. గొల్లపల్లికి రాజోలు సీటు ఇవ్వద్దని రాపాక ఇండైరెక్ట్ గా చెప్పడంతో కార్యకర్తలు గందరగోళ పరిస్థితి నెలకొన్నది. మొత్తానికి సీటు ఎవరికొస్తుంది, తాము ఎవరి కోసం పనిచేయాలో అర్థం కాక క్యాడర్ తలలు పట్టేసుకుంటోంది. రాజోలు బరిలో అధికార పార్టీ అభ్యర్థిగా నిలిచేందుకు ఎవరికి వారి వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. తమ అనుచరులను అడ్డం పెట్టుకుని రాజకీయ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటున్నారు. మరోపక్క రాజోలు స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలిచే దిశగా జనసేన, టీడీపీ అడుగులు వేస్తుంటే అధికార పార్టీలో మాత్రం సీటు కోసం అంతర్గత కుమ్ములాటకు తెరలేచింది. ఈ సమస్యపై అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే మరి.